అమెరికా చైనా మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాల మధ్య టెక్ యుద్ధానికి టారిఫ్ వార్ ఆజ్యం పోసింది. ఈ క్రమంలో ఓ సంచలన విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చైనాకు చెందిన పలువురు ఏఐ శాస్త్రవేత్తల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఆ మరణాల వెనుక మిస్టరీ ఏంటి? అసలు చైనాలో ఏం జరుగుతోంది? అమెరికా చైనా మధ్య ప్రతి విషయంలోనూ పోటీ ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా అమెరికా ఇప్పటికే పెత్తనం చలాయిస్తూ ఉండగా ఆ స్థానాన్ని లాక్కోవాలని డ్రాగన్ కంట్రీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఏఐ టెక్నాలజీ విషయంలోనూ ఇరు దేశాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇరు దేశాలు ఈ రంగంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. అమెరికా చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ ను ఆవిష్కరిస్తే డ్రాగన్ డీప్ సీక్ తో ప్రపంచాన్ని షేక్ చేసింది. ఇలాంటి సమయంలో చైనాకు చెందిన కొందరు ప్రముఖ ఏఐ శాస్త్రవేత్తలు అనుమానాస్పద రీతిలో మరణించడం కలకలం రేపుతోంది. అమెరికాలో చదువుకుని తిరిగి స్వదేశానికి వచ్చి పనిచేస్తున్న నిపుణులు ఇలా అకాల మరణం చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక అసలు కారణాలేమైనా ఉంటాయా అన్న అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రమాదాలు లేదా అనారోగ్యం కారణంగా చైనా ఏఐ శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2022-25 మధ్య కాలంలో చైనాకు చెందిన పలువురు ప్రముఖ ఏఐ నిపుణులు చనిపోయినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ మాజీ పరిశోధకుడు సన్ జియాన్ జూన్ 2022లో ఆకస్మికంగా మరణించారు. ఈయన వయసు 45 సంవత్సరాలు. అమెరికా నుంచి చైనాకు వచ్చిన ఆయన బీజింగ్ కేంద్రంగా పనిచేసే మెగ్వీ టెక్నాలజీలో చేరి చీఫ్ సైంటిస్ట్ గా పనిచేశారు. అమెరికాలో ఆయన 35 పేటెంట్లు పొందగా అందులో 13 అంతర్జాతీయంగా నమోదు కావడం విశేషం. ఇక చైనా రక్షణ రంగంలో ఏఐ నిపుణుడిగా పనిచేసిన ఫెంగ్ యాంగే జూలై 2023లో మరణించారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. అలాగే చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ లో ప్రొఫెసర్ గా ఉన్న టాంగ్ జియావో కూడా ఆకస్మికంగా మరణించారు. సైన్స్ టైమ్ టెక్ సంస్థ వ్యవస్థాపకుడైన ఆయన వయసు 55 సంవత్సరాలు. ఈయన అనారోగ్యంతో మృతి చెందినట్లు వార్తలు వినిపించినప్పటికీ సరైన కారణాలు మాత్రం తెలియలేదు. అటు ఏఐ ఆధారిత హెల్త్ కేర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ హే జీ 2024లో చనిపోయారు. 41 ఏళ్ల వయసున్న ఆయన గుండెపోటుతో మరణించినట్లు కంపెనీ ప్రకటించింది. సౌత్ చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసే క్వాన్ యుహిన్ కూడా ఈ ఏడాది జనవరి 14న అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. 39 సంవత్సరాల క్వాన్ యుహిన్ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన శాస్త్రవేత్తల్లో ఒకరుగా నిలిచారు. ఇక గతేడాది నవంబర్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్ లో భారత సంతతికి చెందిన టెకీ సుచీర్ బాలాజీ మృతి చెందిన ఘటన కూడా మిస్టరీగానే మిగిలింది. ప్రాథమిక విచారణ అనంతరం దీన్ని ఆత్మహత్యగా అధికారులు పేర్కొన్నప్పటికీ సుచీర్ మృతిపై ఆయన తల్లి పూర్ణిమారావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. తన కుమారుణ్ణి ఓపెన్ ఏఐ సంస్థ హత్య చేసిందని ఆమె ఆరోపించారు. తమ సంస్థ రహస్యాలు బయటపడకుండా ఉండాలి అనే కారణంతోనే తన కొడుకును చంపేశారని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ సుచీర్ అనుమానాస్పద మృతి ఓ మిస్టరీగానే మిగిలింది. నిజానికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో చైనా ప్రతిభకు కొరత లేనప్పటికీ ఏఐ రంగంలో చైనా చరిత్ర సృష్టిస్తున్నప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో ఈ రంగంతో సంబంధం ఉన్న కొంతమంది అగ్రశ్రేణి వ్యక్తుల ఆకస్మిక మరణాలను సాధారణమైన విషయంగా కొట్టిపారేయలేమని నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా అగ్రశ్రేణి ఏఐ శాస్త్రవేత్తలు అకాల మరణాలు వారి వ్యక్తిగత భద్రతతో పాటు ఒత్తిడితో కూడిన పరిశోధనా వాతావరణం గురించి ఆందోళనలను రేకెత్తిస్తాయని నివేదిక తెలిపింది. ఏఐ నిపుణులకు సంపాదన ఎక్కువ ఉన్నప్పటికీ ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని పలువురు నిపుణులు చెప్తున్నారు. ఒక ఆలోచనతో స్వదేశానికి వచ్చి
పరిశోధనలు చేసేవారికి అప్పటికే మరొక వ్యక్తి అలాంటి అంశంపైనే ప్రాజెక్టు పూర్తి చేస్తే అది మరింత ఒత్తిడిని పెంచుతుందంటున్నారు. మొత్తానికి కారణాలు ఏమైనప్పటికీ ఏఐ రంగాన్ని శాసించడానికి తీవ్రంగా కృషి చేస్తున్న పలువురు శాస్త్రవేత్తల మరణాలు మాత్రం మిస్టరీని క్రియేట్ చేస్తున్నాయి. మరి దీని వెనుక దాగిన రహస్యం ఏమిటి అన్న దానిపై స్పష్టత ఎప్పటికొస్తుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.